నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో అండి మనం నెల నెల కూడా కొంత ఆదాయాన్ని ఖచ్చితంగా ఈ నెల ఇంత అమౌంట్ వస్తే మనకి బాగుంటుంది అని ఎదురు చూస్తూ ఉంటామండి. అది శాలరీ అయినా కానివ్వండి, లేదంటే కనుక బిజినెస్ పరంగా అయినా లాభాలని ఎదురు చూసే వాళ్ళైనా సరే మనం నెల నెల కూడా ఒక ఇంక్రిమెంట్ లాగా రావడం కానీ, ప్రాఫిట్ అనేది పెరగాలని కానీ ఎదురు చూస్తూ ఉంటాం. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక నెల నెల శాలరీ తీసుకునే వాళ్ళు ఒక నెలకి ₹1,00,000, ఒక 50,000, ఇప్పుడు ఒక 25,000 తీసుకున్న వాళ్ళు 30,000 రావాలని, 40,000 రావాలని ఎదురు చూస్తూ ఉంటారు. లేదంటే ఇంకా పెద్ద పెద్ద శాలరీలు తీసుకునే వాళ్ళు 1,00,000 కానీ 2,00,000 కానీ ఇంత శాలరీ పొందాలని ఎదురు చూసే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు నిజంగా అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి అని అంటే మన రోజు కూడా ఉదయం లేవగానే ఒక 11 సార్లు అండి, నిజంగా ఇప్పుడు చెప్పబోయే ఈ మాటని మీరు అనుకుని చూడండి ఫ్రెండ్స్. నిజంగా అద్భుతం అనేది ఈ విశ్వం మనకి కల్పించి తీరుతుంది. అంటే మనం పొందాలి అని అనుకున్న అమౌంట్ని మనకి అందించడం అనేది ఖచ్చితంగా జరుగుతుందండి. ఇంకా మనం ఏం చేయాలి అందుకోసం అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. సాధారణంగా అండి రోజు ఉదయం లేవగానే మనం ఎన్నో రకాల పరిహారాలను చేస్తూ ఉంటాం. సూర్య నమస్కారం చేస్తూ ఉంటాం, మెడిటేషన్ చేస్తూ ఉంటాం, వ్యాయామాలు చేస్తూ ఉంటాం. ఎందుకోసం? మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ కోసం బాడీ అనేది మనకి కొంచెం స్ట్రాంగ్గా ఉంచుకోవాలి, యాక్టివ్గా ఉండాలి, ఒక పాజిటివ్ థింకింగ్తో ఉండాలి అని చెప్పి మన బ్రహ్మముహూర్తంలో లేసే వాళ్ళు ఉంటారు. మనం ఇవన్నీ కూడా ఎందుకు చేస్తూ ఉంటామండి? మనకి ఒక నమ్మకం, ఇలా చేస్తే మనం హ్యాపీగా ఉంటాం, ఒక బాడీ అనేది మనకి యాక్టివ్గా ఉంటుంది, చాలా వరకు కూడా మనకు ఒక స్ట్రాంగ్గా ఉండగలుగుతామన్న నమ్మకంతో మనం వ్యాయామాలు చేస్తూ మెడిటేషన్స్ చేస్తూ ఉంటాం. అలాగే మనకి ఒక శాలరీ అనేది పెరగాలి, నెలలా కూడా నాకు ఇంత ఆదాయం రావాలి అని చెప్పి మనం పరిగెడుతూ ఉంటామండి. అంటే జాబ్ కోసం ఉదయం లేవగానే ఉదయం వెళ్ళి సాయంత్రం రావటం, నైట్ ఇంటికి వచ్చిన తర్వాత రెస్ట్ లేకుండా పడుకునేటప్పుడు మాత్రమే మన మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుందండి. అలాంటి సమయాలలో మనం ఏం చేస్తూ ఉంటామంటే మనం ఆలోచిస్తూ ఉంటాం, ఇంకా ఈ బిజినెస్ కోసం, ఈ జాబ్ కోసం, బిజినెస్ చేసేవాళ్ళైనా సరే, జాబ్ చేసేవాళ్ళైనా సరే ఈ శాలరీ అనేది ఇంకా పెరగాలి, అయ్యో వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతుంది, పిల్లల కోసం ఏమి చేర్చి పెట్టలేకపోతున్నామనే ఆలోచన అనేది ఉంటూ ఉంటుంది. ఇప్పుడున్న ఖర్చులకి నిజంగా ఇద్దరు కూడా ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు కూడా వర్క్ చేస్తేనే మనం మేనేజ్ చేయగలుగుతున్నాం. అలాంటిది మనకి అలాంటి సపోర్ట్తో పాటు, అంటే మనకి హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా జాబ్కి వెళ్ళాల్సిన పరిస్థితి. అలాంటి సమయంలో మన ప్రపంచాన్ని నమ్ముకుంటూ ఉదయాన్నే లేవగానే, బ్రహ్మ ముహూర్తంలోనే లేవాలని ఏమీ లేదు, బ్రహ్మ ముహూర్తంలో లేచి పరిహారాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది కూడా ఒక నమ్మకం అండి. ఎందుకోసం మనం బ్రహ్మ ముహూర్తంలో చేస్తున్నాము? నిజంగా ఈరోజు నేను జాబ్కి వెళుతున్నాను, వెళితే నాకు ఇంత మంచి ఒక శాలరీ ఇంక్రిమెంట్ కోసం మనం ప్రయత్నిస్తూ ఉంటాం. ఎప్పుడు ఎన్నో ఏళ్ల నుంచి ఒకే శాలరీతో మనం మేనేజ్ చేయలేం కాబట్టి అందరికీ ఒక ఆశ అనేది ఉంటుంది. ఒక చిన్నదైనా సరే ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలి, ఒక మంచి ఒక బైక్ అనేది కొనుక్కోవాలి, ఒక చిన్న కారు కొనుక్కున్న బాగుంటుంది, ఒక 4 మంది ఉన్నారు ఇంట్లో, బయటికి వెళ్ళాలి అని అంటే కష్టంగా ఉందని ఒక చిన్న కారు కొనుక్కోవాలని, కానీ నెల నెల మనకు ఒక ₹1,00,000 జీతం వస్తే బాగుంటుంది, అలా వస్తేనే కదా ఇవన్నీ కొనుక్కోగలం. అందువల్ల అలా ఆలోచిస్తూ ఉంటాం. అది తప్పు కాదు. కాబట్టి నిజంగా ఎప్పుడు కూడా మన డ్రీమ్ అనేది బిగ్గా ఉండాలండి, చాలా పెద్దదిగా ఉండాలి అని చెప్పి మనకు తెలియజేస్తూ ఉన్నారు. అలాగా ప్రపంచాన్ని మనం అడుగుతూ ఉంటాం. అలాగే మీకు నెల నెల కూడా ఎవరైతే కనుక ఒక శాలరీ మీకు ఇంత అమౌంట్ రావాలి అని అనుకుంటున్నారో, నాకు నెలకి ₹1,00,000 కావాలి, 2,00,000 కావాలి అని అనుకున్న వాళ్ళు ఉదయాన్నే లేవగానే అండి మీ అరచేతులను చూస్తూ ఈ ఒక్క మాటని మీరు తెలియచేస్తూ ఉండండి ఫ్రెండ్స్ విశ్వానికి. ఖచ్చితంగా ఆ అమౌంట్ అనేది మీ దగ్గరకు వచ్చి చేరుతుందండి. ఫలితం అనేది మీకే కనిపిస్తుంది. విశ్వాన్ని నమ్మి మనం ఎన్నో రకాల పరిహారాలు తెలియజేస్తూ ఉన్నాం. వాటిల్లో ఇదొకటండి, చాలా పవర్ఫుల్ అయిన ఒక పరిహారం అండి. అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. ఏంటి అని అంటే రోజు కూడా ఉదయాన్నే లేవగానే అరచేతులను చూస్తూ కళ్ళకద్దుకుంటూ మనం చూసుకుంటాం. ఎందువల్లనంటే లక్ష్మీదేవి మన అరచేతుల్లో నివాసం ఉంటారు కాబట్టి అమ్మవారిని అరచేతులతో ఉదయాన్నే లేవగానే చూస్తూ మనం ఏమడిగినా సరే మనకి వరాన్ని ప్రసాదిస్తారండి. అలా అనుకున్నప్పుడు విశ్వాన్ని కూడా మనం తలుచుకొని, మీరు మనీని 2,00,000 పొందాలని అనుకుంటున్నారు నెలకి, కాబట్టి ఆ 2,00,000 కూడా నేను ఈ నెలంతా కూడా నేను 2,00,000 నేను అంటే ₹2,00,000 నేను పొందుతున్నాను. రోజు కూడా నేను అంటే ఆదాయాన్ని ఈ నెలంతా కూడా 2,00,000 ఆదాయాన్ని నేను పొందుతున్నాను, ధన్యవాదములు అని చెప్పి యూనివర్స్కి తెలియజేస్తూ ఉండండి. ఎంతైతే మనీని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో
ఆ అమౌంట్ని నేను పొందుతున్నాను. ఈ నెలంతా కూడా నాకు 2 lakhs అంటే నెలకి 2 లక్షల రూపాయలు నేను పొందుతున్నాను. 2 లక్షల రూపాయలని నేను ఆహ్వానిస్తున్నాను. ఐఎమ్ లక్కీ పర్సన్. నేను చాలా అదృష్టవంతుడిని అని చెప్పి అనుకుంటూ అనుకుంటూ యూనివర్స్ అని చెప్పేసి మీ విషయం తెలియచేస్తూ, అంటే నమ్మకాన్ని సంతోషంగా హ్యాపీగా మీరు అనుకోండి ఫ్రెండ్స్. నిజంగా ఏదైతే మనం అనుకుంటూ ఉంటామో అది ఖచ్చితంగా మనకి జరిగి తీరుతుందండి. ఒక్కసారి ఇలా ప్రయత్నించి చూడండి. అది కూడా మీరు ఒక 11 సార్లు ఖచ్చితంగా అనుకోండి ఫ్రెండ్స్. 9 సార్లు కానీ 11 సార్లు కానీ. ఐ ఆమ్ ఏ లక్కీ పర్సన్. నేను 2 లక్షల రూపాయలు నెలలా కూడా జీతాన్ని పొందుతూ ఉన్నాను. ప్రపంచానికి ధన్యవాదములు. నాకు ఇలాంటి ఒక అవకాశాన్ని, మీకు ఎలా పాజిటివ్గా అనిపిస్తుందో అది మీరు పొందుతున్నట్టుగా ప్రపంచానికి ధన్యవాదములు తెలియచేస్తూ లెగండి ఫ్రెండ్స్. ఆ రోజు ఉదయాన్నే లేచి అలా ప్రారంభించండి మీ రోజుని. ఖచ్చితంగా మీ రోజుల్లో కానీ రాబోయే జీవితంలో కానీ ఖచ్చితమైన ఫలితం అనేది కనిపిస్తుందండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే.